ఒక మనిషి పుట్టినప్పుడు ఆ మనిషి ఎలా ఉండాలి అంటే ఆ మనిషి వల్ల ఎదుట వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. వాళ్ళ మాటల ద్వారా కానీ, వాళ్ళ ప్రవర్తన ద్వారా కానీ, వాళ్ళ ఆలోచన ద్వారా కానీ ఎదుటి వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండాలి. అది మనిషి పుట్టినప్పుడు ఒక విలువ ఉంటుంది. జంతువులు చూడండి, తన ప్రాణం మీదకి వస్తేనే ఎదుటి వాళ్ళకి హాని చేస్తాయి, లేకపోతే వాళ్ళ ద్వారాన అవి వెళ్ళిపోతాయి. కానీ మనుషులు వాళ్ళ జోలికి పోకపోయినా, వాళ్ళ తెరువుకి పోకపోయినా, అసలు వాళ్ళెవరో ముక్కు మొహం తెలవకపోయినా వాళ్ళ మాట ద్వారా, వాళ్ళ ప్రవర్తన ద్వారా ఎదుటి మనసుకి గాయపడేలా ప్రవర్తిస్తారు, మనసు బాధపడేలా ప్రవర్తిస్తారు. అది మనిషి పుట్టకకు కరెక్ట్ కాదు. మనుషుల కన్నా జంతువులు నయం అంటారు. అప్పుడు మనిషి పుట్టినప్పుడు ఎదుటి వాళ్ళకి మాట చేతనైనా, చేతల చేతనైనా, క్రియ చేతనైనా ఇబ్బందికరంగా ఉండకూడదు. నీకు చేతనైతే ఎదుటి వాళ్ళకు సహాయం చెయ్యి, లేకపోతే నోరు మూసుకొని ఉండాలి. కానీ మాట ద్వారా, క్రియ ద్వారా, చేత ద్వారా వాళ్ళకి ఇబ్బందికరంగా ఉండకూడదు. అది మనిషి జన్మ. మనిషి జన్మ పుట్టినప్పుడు జంతువుల కంటే కొంచెం మంచిగా బతకాలి. ఇంతకంటే ఏం చెప్పలేను. అందుకే నాకు జనం అంటే నచ్చదు. పశువుల కంటే మనుషులు క్రూరంగా తయారైపోయి